తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి చరిత్రను ప్రపంచానికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వందల సామిలు చెప్పారు. సూర్యాపేట జిల్లా వెంకేపల్లిలో బండి యాదగిరి విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. తాను 2009లో బండి యాదగిరి విగ్రహాన్ని తయారు చేయించానని తెలిపారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాటను రాసి దొరల గుండెల్లో బండి యాదగిరి గుబులు రేపారంటూ కొనియాడారు. యాదగిరి వంటి త్యాగధనుల వలనే నేడు తెలంగాణ విముక్తి చెందిందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బండి యాదగిరి చరిత్ర నేటి యువతకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. బండి యాదగిరి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని సామ్యాలు వ్యాఖ్యానించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. దళంలో ఉన్నప్పుడే కనుక బిఎన్ రెడ్డి గారు తప్పించుకుంటూ ఈయన కాల్పులకు అమరుడయ్యి, అందుకోసమనే ఈ చరిత్ర తెలవాలి. ఇక ముందు తరాలకు కూడా ఇక్కడ ఏం త్యాగాలు జరిగినాయి తెలవాలి. ఆ త్యాగాల మయమే ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గం ముందు వరుసలో ఉంది అనే దానికి కూడా సీఎం గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిన్న కూడా వారు ప్రకటించడం జరిగింది. ఉద్యమంలో ఎవరైతే పనిచేసారో, ఈ సమాజానికి ఎవరైతే అక్కరొచ్చిండ్రో, నిన్ననే మనకు అందశ్రీ గారిని కూడా సన్మానించడం జరిగింది. అందశ్రీ రాసిన జయ 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 తెలంగాణ పాట ఇది ప్రపంచానికి వెలుగై ఉండాలి, తెలంగాణకు వెలుగై ఉండాలని వారు సంకల్పించి రాయడం జరిగింది. అదేవిధంగా పాశం యాదగిరిని, తర్వాత గోరెటెంకనను, ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో గద్దరన్నను, తర్వాత అదేవిధంగా గూడాంజీనను, వీళ్ళందరూ కూడా ఈ సమాజానికి సాహిత్యాన్ని అందించిన వాళ్ళందరినీ కూడా సన్మానించాలి. వాళ్ళకు కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి జిల్లాకు సంబంధించిన మన మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు కూడా వారు ఉన్నారు. వారి సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని చేరవేసి బండి యాదగిరి చరిత్రను ముందు వరుసలో నిలబెట్టి ఎలకబెల్లి గ్రామానికి బ్రహ్మాండమైన చరిత్రను, ఈ గ్రామానికి చరిత్ర ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా మనం చేస్తాం. ఒక తెలంగాణ పోరాట బిడ్డగా పోరాటం చేసిన వాళ్ళంటే నాకు ఇష్టం. పోరాటం చేసే సందర్భంలో కొంతమంది కాల్చివేయబడవచ్చు, కొంతమంది కూల్చివేయబడవచ్చు, కొంతమంది నేలకు రావచ్చు, కొంతమంది నిటారు నిలబడి ఉద్యమం చేయొచ్చు. అందుకోసం ఆ ఉద్యమంలో నేను భాగస్వామిని అయినా కాబట్టి ఇవాళ నాకు బండి యాదగిరి మీద ఆలోచన వచ్చింది నాకు. అందుకోసమనే నేను దీన్ని ప్రపంచ చరిత్రలో తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో బండి యాదగిరి చరిత్ర పదిలంగా ఉండడానికి